హలో గాయ్స్, నేనైతే కుండలు తీసుకొచ్చిన. కుండలలో వండాలని ట్రై చేద్దాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఇప్పుడైతే కుదిరింది. దానికోసం నేనైతే 2 కుండలు తీసుకొచ్చిన. ఒకటి కర్రీ కోసం, ఒకటి రైస్ కోసం. అయితే ఫస్ట్ మనం వీటిని వాడాలంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే నేను ఇప్పుడు దాన్ని మొత్తం మీకు చెప్తాను. అది ఫస్ట్ దీన్నైతే వీటిని నీళ్ళల్లో 24 అవర్స్ అయినా నానబెట్టాలి. లేదంటే ఇంక ఎక్కువ టైం నానబెట్టుకున్నా అది మన ఇష్టం. నేనైతే 24 అవర్స్ నానబెట్టిన తర్వాత వీటిని 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ఎండలో కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అట్లానే నేను బయటికి తీసిన వీటిని అయితే కొద్దిసేపు ఆరబెడతా అండి. ఆరిన తర్వాత ఇట్లా ఎండినట్టు అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి మొత్తం ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసుకొని దీంట్లో వాటర్ వేసి వేడి చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మనం వండడానికి అది ప్రిపేర్గా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మటే కొన్ని ఇట్లా చిట్లిపోతాయి కదా, అందుకనేసి మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇది గట్టిగా ఉండడం కోసం అది హీట్ని తట్టుకోవడం కోసం మనం దీనికి అంతా ఇది ముందు ప్రాసెస్ చేయాలి. ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఆయిల్ వేసి ఫస్ట్ దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి మొత్తం నాకు అప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేకుండే వీడియో తీయడానికి ఇబ్బంది అయింది, తీయరాలేదు, అంత పర్ఫెక్ట్గా చూపించరాట్లేదు. మొత్తం ఆయిల్ని అయితే లోపల బయట మొత్తం ఆయిల్ని అప్లై చేయాలి. మనం ఇట్లా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత దీని నిండా నీళ్లు పోసుకోవాలి. మనం ఫస్ట్ అయితే రెండిటికి కూడా ఆయిల్ పూసేసి నీళ్లు పోస్తున్నా. ఫస్ట్ అయితే నేను రెండిట్లలో నిండుగా నీళ్లు వేయాలి. ఒకప్పుడు అయితే దీని నిండా గంజి పోసి హీట్ చేసేటోళ్ళంట, కానీ ఇప్పుడు ఇంత గంజి మన దగ్గర లేదు కాబట్టి వాటర్ పోసి దీన్ని హీట్ చేయాలి. మనం ఎంతసేపు హీట్ చేయాలంటే చాలాసేపు హీట్ చేయాలి. అది ఇట్లా మసులుతాయి చూసిరా వాటర్. ఇప్పుడు 2 అయితే నేను పెట్టేసిన స్టవ్ ముట్టించి. ఎంతసేపు ఉంచాలంటే చూడండి, అంటే అప్పుడు హీట్ అనేది దానికి మంచిగా పట్టాలి. ఇంత పొంగు రావాలి. ఇట్లా పొంగు వచ్చేటట్టు వాటర్ హీట్ అయ్యి మసలేదాకా అంతసేపు మనం వెయిట్ చేయాలి దాన్ని. అప్పుడు ఆ గిన్నె అనేది మనం ఏది చేసినా తట్టుకోగలుగుతుంది. అప్పటి నుంచి మనం వంట చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఫస్ట్ ఇది నెక్స్ట్ డే రోజు నేనైతే ఫస్ట్ దీని మీద మేబీ చికెన్ వండుతా అనుకోలేదు. ఆ రోజు నాటుకోడి తీసుకొచ్చిరు. ఇందులో ఫస్ట్ నాన్ వెజ్ వండాల్సి వస్తుంది. వండిన ఫస్ట్ అయితే నేను నార్మల్గా గిన్నెలలో వండితే ఎట్లా అంటే గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవచ్చు, కానీ అట్లా కాదు. కుండలో వండాలంటే ఫస్ట్ ఖచ్చితంగా కుండలో ఆయిల్ పోసినాకనే ముట్టియాలి స్టవ్. అట్లా అయితేనే కుండకి ఇబ్బంది కాదు. ఎప్పుడు కుండలో చేయలేదు, ఇప్పటి నుంచి కుండలో వండాలని ప్రాక్టీస్ చేద్దామని తీసుకొచ్చిన. టేస్ట్ అయితే ఎట్లా వస్తుందో అనుకున్నా, కానీ టేస్ట్ అయితే తిన్నాక సూపర్ వచ్చింది. మళ్ళీ కుండలో యూజ్ చేసిన తర్వాత కుండని అవి విమ్ కానీ సోప్స్ పెట్టి కానీ క్లీన్ చేయొద్దు. అట్లా క్లీన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే వండినప్పుడు మనకు కర్రీ స్మెల్ వస్తుంది. దీనికోసం ఏం చేయాలంటే కుండని బూడిదతోటి అయినా లేకపోతే తవుడుతోటి అయినా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ బాగా జిడ్డుగా ఉందంటే నిమ్మకాయ బిండ అయినా దాంతో అయినా నిమ్మకాయ తొక్కతో అయినా రుద్దుకోవాలి, కానీ సోప్ పెట్టి అయితే యూజ్ చేయొద్దు. అట్లా అయితే స్మెల్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.